నమస్తే అండి తేజ గారు. నమస్తే అండి పద్మ గారు. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఓపెన్ అయ్యాయి, ఎలా క్లోజ్ అయ్యాయి? ఈరోజు బోత్ మార్కెట్స్ రెండు కూడా పాజిటివ్గా ఓపెన్ అయి ఉన్నాయి అనమాట. నిఫ్టీ 127 పాయింట్స్ అప్ అయింది, అరౌండ్ 25,133 దగ్గర రన్ అవుతుంది అనమాట. 25,150 కానీ బ్రేక్ చేయగలిగితే ఇమీడియట్ రెసిస్టెన్స్ అదే. 25,150 బ్రేక్ చేయగలిగితే మనం నిఫ్టీని 25,300 దగ్గర చూడాల్సి వస్తుంది. 25,300, 25,350 దగ్గర మనం చూస్తామన్నమాట. సో ఈరోజు చూసుకుంటే 0.5% ఇప్పుడు మనం మాట్లాడే టైంకి 0.51% లాభాల్లో ఉంది నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 397 పాయింట్స్ గెయిన్ అయిందనమాట. 379 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,946 దగ్గర ట్రేడ్ అవుతుంది. సేమ్ సెన్సెక్స్ కూడా 0.51% అప్లో ట్రేడ్ అవుతుంది. సేమ్ లైక్ యుఎస్ మార్కెట్ని ఫాలో అవుతున్నాయి అనుకోవచ్చు. యుఎస్ మార్కెట్ కూడా లైక్ S&P 500, డౌ జోన్స్, నాస్డాక్ మూడు కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. అవి కూడా అరౌండ్ 0.4 నుంచి 0.72% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇండియన్ మార్కెట్స్ కూడా ఫాలో అవుతున్నాయి వాటిని. అండ్ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఈరోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ కిందకి వస్తే BEL ఈరోజు 2.67% పెరిగిందనమాట. అలాగే శ్రీరామ్ ఫినాన్స్ 2.10%, ఈచర్ మోటార్స్ 1.77%, బజాజ్ 1.72%, యాక్సిస్ 1.69%, మారుతి 1.53%. మనం చూస్తే ఆటో సెక్టర్స్ బాగా ర్యాలీ చూపిస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ సర్వీస్ సెక్టర్స్ కూడా బాగా ర్యాలీ చూపిస్తున్నాయి అనమాట. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే హిందుస్థాన్ యూనిలివర్ FMCG సెక్టర్ ఇది 1.44% డ్రాప్ అయింది. అండ్ ఎటర్నల్ 0.59%, విప్రో 0.59%, JSW స్టీల్ 0.27%, బజాజ్ ఆటో 0.26%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇండెక్స్ మాట్లాడుకుంటే ఏవైనా సరే సెక్టార్ వైజ్ మాట్లాడుకుంటే నిఫ్టీ ఆటో ఇప్పుడు 205 పాయింట్స్ గెయిన్ అయిందనమాట. 205 పాయింట్స్ గెయిన్ అయ్యి 26,950 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ అరౌండ్ 0.77% పెరిగింది. ఇందులో టాప్ గెయినర్స్ కిందకి వస్తే నిఫ్టీ ఆటోలో మదర్సన్ 3.31% పెరిగిందనమాట. ఈచర్ మోటార్స్ 1.78%, అశోక్ లేలాండ్ 1.72%. నేను మాట్లాడుకున్నాం మనం అశోక్ లేలాండ్ గురించి. ఈరోజు కొంచెం యాజ్ వెల్ యాజ్ మనం ఆటో సెక్టర్ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా ర్యాలీ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ మారుతి 1.53%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి నిఫ్టీ ఆటోలో టాప్ లూజర్స్ కిందకి వస్తే బజాజ్ ఆటో 0.24% నెగిటివ్లో రన్ అవుతుందండి. అండ్ మనం నిఫ్టీ ఐటీ గురించి మాట్లాడుకుంటే ఐటీ సెక్టర్ కూడా ర్యాలీ చూపిస్తుంది ఈరోజు. ఐటీ సెక్టర్ ర్యాలీ చూపించడానికి రీజన్స్ మనకి ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఒక ప్రధాన కారణం అయితే, రెండోది ఈ ఫెడ్ రేట్ కట్స్ అనేది హింట్ ఉంది కదా, ఇది సెకండ్ కారణం అనమాట. సో వీటి వల్ల లాస్ట్ 3-4 డేస్ నుంచి ఐటీ సెక్టర్ మంచి ర్యాలీ చూపించింది. మనకు అరౌండ్ 7% వరకు ఐటీ సెక్టర్ గెయిన్ అవ్వడం జరిగిందనమాట. ఐటీ సెక్టర్లో మనం టాప్ గెయినర్స్ కింద చూసుకుంటే ఇన్ఫోసిస్ 1.22% గెయిన్ అయింది, ఎల్ఎన్టీ 0.44%, TCS 0.44%, టెక్ మహీంద్రా 0.29% టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట ఐటీలో. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఎంఫసిస్ లాస్ట్ 3 డేస్ నుంచి మంచి ర్యాలీ చూపించింది. ఈరోజు కొంచెం కరెక్షన్ జరుగుతున్నాయి దాంట్లో 0.77%. అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 0.18%, విప్రో 0.56%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. ఇవేంటంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ మూమెంట్ చూపిస్తే ఈ ఎంఫసిస్ పెర్సిస్టెంట్ సిస్టమ్ అనేది మనకు 5%, 6%, 7%, 8% కూడా అయ్యే స్కోప్ ఉంది. సో అవి కొంచెం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ కిందకి వస్తాయి కాబట్టి కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. రిటర్న్ టు రివార్డ్ రేషియో కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు రిస్క్ తీసుకుంటే బట్టి దాంట్లో రివార్డ్ ఉంటుందన్నమాట వాటిల్లో. అండ్ మనం నిఫ్టీ ఈరోజు FMCG సెక్టర్ విషయం గురించి మాట్లాడుకుంటే FMCG లోలో ట్రేడ్ అవుతుందండి. అరౌండ్ 303 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి. అండ్ పర్సంటేజ్ వైజ్ మాట్లాడుకుంటే 0.53% డౌన్ అయిందనమాట. మనం అనుకోవచ్చు మనం GST రేట్ కట్స్ జరిగాయి కదా, GST రేట్ కట్స్తో ఇది మనకి ముందుకెళ్ళాలి కానీ ఎందుకు డౌన్ అవుతుంది అనుకోవచ్చు. ఈ GST రేట్ కట్స్ సెప్టెంబర్ 22 నుంచి అప్లికబుల్ అవుతాయి.
ర్యాలీ అనేది నాకు తెలిసి 18, 19, 20 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది ఎఫ్ఎంసీజీలో. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ని ఎప్పటికప్పుడు పడినప్పుడు గ్రాప్ చేసుకోవడం బెటర్ అనమాట. షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎఫ్ఎంసీజీలో టాప్ గెయినర్స్ కిందకి వస్తే ఇమామి లిమిటెడ్. లాస్ట్ 3 days నుంచి మనం ఎఫ్ఎంసీజీలో టాప్ గెయినర్ చూస్తే ఇమామి అండ్ డాబరే కనబడుతున్నాయి అనమాట. అండ్ యూబీఎల్ 0.47%, ఐటీసీ ఈరోజు 0.3% ప్రాఫిట్లో ఉంది. మ్యారికో 0.27% ప్రాఫిట్లో రన్ అవుతుంది. టాప్ లూజర్స్ విషయానికి వస్తే గోగ్రేజ్ 2% ఈరోజు ఫాల్ అయిందనమాట. పతాంజలి 1.8% ఫాల్ అయింది. హిందుస్థాన్ యూనిలివర్ 1.56% ఫాల్ అయింది. బ్రిటానియా కూడా ఈరోజు డౌన్లో ట్రేడ్ అవుతుంది, 1.11% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక ప్రధాన సెక్టర్ ఫార్మా సెక్టర్. ఫార్మా సెక్టర్ ఈరోజు మంచి ర్యాలీ చూపిస్తుంది. 146% పాయింట్స్ అప్ అయ్యి 22,370 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.66% టాప్లో రన్ అవుతుంది. టాప్ గెయినర్స్ కిందకి వస్తే లూపిన్ 2.26% గెయిన్లో ఉంది. గ్లాండ్ 1.85%, నాట్కో ఫార్మా 1.06% లో మంచిగా ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే అరవిందో ఫార్మా మనకి 0.53% నెగిటివ్లో రన్ అవుతుంది. మ్యాన్కైండ్ 0.25% నెగిటివ్లో రన్ అవుతుంది. అండ్ ఈరోజు నాట్కో ఫార్మా షేర్ గురించి మాట్లాడుకుంటే నిన్న నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాలర్ ఏంటంటే నాట్కో ఫార్మా షేర్స్ 1300లో కొన్నానని చెప్పాడు. ఇప్పుడు 857 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తే ఆ ప్రైస్ వస్తుందా రాదా అని అడిగాడు అనమాట. బేసిక్గా ఏంటంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. పిఈ రేషియో స్టాక్ వేరే స్టాక్స్తో పోలిస్తే అండర్ వాల్యూగా ఉందన్నమాట. ఆ ప్రైస్కి వచ్చే స్కోప్ ఉంది, దానికన్నా పెరిగే స్కోప్ కూడా ఉంది. బట్ థింగ్ ఏంటంటే 50% పడిన దాకా ఎందుకు వెయిట్ చేశారనేది నా క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం ఒక స్టాక్ కొనేటప్పుడు స్టాప్ లాస్ మ్యాండేటరీ పెట్టుకోవాలా. ఎంతమంది స్టాప్ లాస్ పెట్టుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి. స్టాక్ కొనేటప్పుడు మీరు మార్కెట్లో చూసో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసో సోషల్ మీడియాలో చూసి స్టాక్స్ కొనుక్కుంటుంటారు కదా, లేకపోతే మీకు ఎవరైనా అడ్వైజ్ ఇస్తుంటారు స్టాక్స్ కొనమని. స్టాక్స్ కొన్నప్పుడు స్టాప్ లాస్ మీ మైండ్లో ఉందా ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతవరకు మీరు రిస్క్ తీసుకోగలరు. మీరు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు, మీ రిస్క్ క్యాపబిలిటీ ఎంత, 10,000 20,000. స్టాప్ లాస్ డిఫైన్ చేయాలి కదా. 90,000 పడిన దాకా వెయిట్ చేయలేరు కదా, అట్లా వెయిట్ చేస్తున్నారనమాట. ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. మనం ప్రాపర్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే ఒక 10 స్టాక్స్ తీసుకుంటే 7 స్టాక్స్ టార్గెట్ హిట్ అయ్యే స్కోప్ ఉంది. ఒక 3 స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఆ 3 మనకు కాదనుకుని బయట వచ్చేయాలన్నమాట. వెయిట్ చేయకూడదు, ఎమోషన్స్ పెట్టకండి. అండ్ నిఫ్టీ మెటల్ విషయానికి వస్తే నిఫ్టీ మెటల్ కూడా ఈరోజు పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. 37 పాయింట్స్ అప్ అయిందనమాట. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.38% ప్రాఫిట్లో ఉంది. టాప్ గెయినర్స్ కింద చూస్తే హింద్ కాపర్ ఏకంగా 6.93% ప్రాఫిట్లో రన్ అవుతుందండి ఈరోజు. హిందుస్థాన్ జింక్ 1.50%, నేషనలిజం 1.12%, హిందాల్కో 0.99%. ఇవి టాప్ గెయినర్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే జిందాల్ స్టీల్ 0.90% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జేఎస్ఎల్ 0.75%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.28%. ఇవి నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయండి, టాప్ లూజర్స్ కింద ఉన్నాయి. నిఫ్టీ రియాలిటీ ఈరోజు రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా స్లైట్ మూమెంట్ అప్ వెళ్ళిందనమాట. న్యూట్రల్గానే రన్ అవుతుంది అనుకోవచ్చు. టాప్ గెయినర్స్ వచ్చి అనంత్ రాజ్ 0.96%, గోగ్రేజ్ 0.59% టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే రేమాండ్ 0.59% నెగిటివ్ ఫాల్ అయింది. లోదా 0.56% ఫాల్ అయింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ని మీరు ఫెస్టివ్ సీజన్స్కి ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్కి మనం రాబోయేది ఫెస్టివ్ సీజన్స్ కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ 2 వీలర్స్ అండ్ ఏవైతే కంపెనీస్ 1200 సీసీ కన్నా పెట్రోల్ కార్స్ తక్కువ సీసీ ఎక్కువ అమ్ముతున్నాయో అండ్ డీజిల్ కార్స్ 1500 సీసీ కన్నా తక్కువ ఏవైతే కేటగిరీలో ఉన్నాయో ఆ స్టాక్స్ కంప్లీట్గా 22 సెప్టెంబర్ నుంచి కొంచెం ర్యాలీ చూపించడానికి అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం చూసుకుంటే జిఎస్టీ రేట్ కట్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ జిఎస్టీ రేట్ కట్స్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయాయి అనమాట. ఆ కంపెనీస్ కూడా ఇది యాడ్ అండ్ అడ్వాంటేజ్.
ఎవరైనా కొత్త వాళ్ళు కొనే వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు. మనకి ఆ 4th నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇక 22 వరకు వెయిట్ చేస్తే ఎట్లా జిఎస్టీ నిల్ అవుతుంది కదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. 22 తర్వాత సేల్స్ రన్ అవుతాయి ఆటోమేటిక్గా. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ర్యాలీ చూపించే స్కోప్ ఉంది. అండ్ హోటల్ ఇండస్ట్రీస్ కూడా మనకి 7,500 బ్రాకెట్ ఏదైతే ఉందో 7,500 లోపల ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి 5% జిఎస్టీ, ఇంతకుముందు 12% ఉండిందనమాట. ఇప్పుడు 5% జిఎస్టీ. ఆ కేటగిరీలో ఉన్న హోటల్స్కి వాటి రెవెన్యూలో అరౌండ్ 10 to 15% పెరిగే స్కోప్ ఉందన్నమాట. సో ఆ స్టాక్స్ కూడా నియర్ టర్మ్లో ర్యాలీ చూపించే ఒక ఇది ఉంటుందన్నమాట. అండ్ గోల్డ్ స్టాక్స్ కూడా మనకి రాబోయేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి దసరా, దీపావళి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గోల్డ్ స్టాక్స్ కూడా కొంచెం పెరిగే స్కోప్ ఉంది. అండ్ గోల్డ్ కరెక్షన్ విషయానికి వస్తే నాకు కొంతమంది అన్నారు గోల్డ్ పెరిగేదే కానీ తగ్గేది ఏం లేదు అన్నారనమాట. అట్లా ఏం లేదు. మనం లాస్ట్ 20 years తీసుకుంటే 3-4 times గోల్డ్లో 20% కరెక్షన్స్ వరకు కూడా వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు 10,000 ఉన్న గోల్డ్ అనుకుంటే 10,000 గోల్డ్ ప్రైస్ పర్ గ్రామ్ ఉంది అనుకుంటే 8,000, 7,500 వచ్చిన స్టేజ్ కూడా ఉంది. సో కరెక్షన్స్ జరుగుతాయి. వన్స్ కంప్లీట్ మార్కెట్ మొత్తం పాజిటివ్గా ఉంటే ఇన్వెస్టర్స్ మొత్తం గోల్డ్ నుంచి తీసుకొచ్చి మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. గోల్డ్ తగ్గదు అంటే చాలామంది కోపం రావచ్చు. బట్ లాస్ట్ 20 years నుంచి గోల్డ్ 3 times ఫాల్ అయింది, 3-4 times ఫాల్ అయింది. అండ్ ఈక్విటీతో పోలిస్తే చాలాసార్లు తక్కువ రిటర్న్ ఇచ్చింది. అండ్ ఒక 5-6 times అన్నిటిని బీట్ చేసింది అనమాట. అన్ని ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ని బీట్ చేసి టాప్లో ఉంది. సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ కూడా రాబోయే రోజుల్లో గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే స్కోప్ ఉంది. సో మీరు ఏదైనా మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకుంటే గోల్డ్తో పాటు సిల్వర్ కూడా మీ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 100 rupees అనుకుంటే మన గోల్స్ని బట్టి ఈక్విటీలో కొంచెం పోర్షన్, డెట్లో కొంచెం పోర్షన్, గోల్డ్లో కొంచెం పోర్షన్, ప్రాపర్టీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలా, ఇలా మన పోర్ట్ఫోలియో అలొకేషన్ మనం చేయాల్సి వస్తుందన్నమాట. ప్లస్ మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎంత ఉంది దాన్ని బట్టి ఈక్విటీకి ఎంత పోవాలా, డెట్కి ఎంత పోవాలా, రియల్ ఎస్టేట్కి ఎంత పోవాలా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ విషయానికి వస్తే ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఈరోజు కొంచెం పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఈ టైంకి అయితే 0.28% అప్ అయ్యి ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్నాయన్నమాట. వాటిలో టాప్ గెయినర్స్ వచ్చి రిలయన్స్ 0.85% గెయిన్ అయింది. హింద్ పెట్రో 0.45%, పెట్రోనెట్ 0.32% అండ్ ఆయిల్ ఇండియా 0.28% పాజిటివ్గా ఉన్నాయి. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట ఆయిల్లో. టాప్ లూజర్స్ వచ్చి క్యాస్ట్రో ఇండియా 1.27%, జిఎస్పిఎల్ 1.15%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. ఒక కాల్ ఉన్నారు, తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. విజయవాడ నుంచి మల్లేశ్వర గారు, నమస్తే అండి. నమస్తే మేడం. అది 1820లో ఓక్ ఫార్మా తీసుకున్నాను మేడం. అది సెల్ చేయమంటారా, హోల్డ్ లో ఉంచమంటారా మేడం? స్టాక్ నేమ్ అండి? ఓక్ ఫార్మా సార్. ఓక్ ఫార్మా. అవునవును సార్. ఒక నిమిషం. 1820 సార్. ఎప్పుడు తీసుకున్నారండి? అదే 1 month అవుతున్నట్టుంది సార్. ఓకే, నేను చూస్తున్నాను. ఇప్పుడు 1533 ఉంది, అదే కదా? అవునవును సార్. ఒక నిమిషం కంటిన్యూ చేయండి మల్లేశ్వరరావు గారు. ఓకే ఓకే సార్. యా, థ్యాంక్ యూ సార్. దాంట్లో కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. బట్ రైట్ నౌ అయితే చూడండి, మామూలుగా స్టాక్ అయితే 5.75% అంటే బుక్ వాల్యూ 1 అనుకుంటే బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే 5 times ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకా కొన్ని ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా లాస్ట్ 3 years తగ్గించారనమాట. ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్ లేకపోయినా టెక్నికల్గా అయితే స్ట్రాంగ్గా ఉందన్నమాట. కొన్ని రోజులు వెయిట్ చేసి ఆ ప్రైస్ అయితే వచ్చే స్కోప్ ఉంది. సో వెయిట్ చేసి ఎక్కువ రోజులు పెట్టకండి, మీ ప్రైస్ వచ్చిన తర్వాత అమ్మేసేయండి. ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా లేదు కంపెనీ. ఏ రేట్ ఏ అమౌంట్ వచ్చిన తర్వాత సేల్ చేయమంటారు సార్? ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటేనండి, మన 50 day నేను చెక్ చేస్తున్న ఇండికేటర్ ఏంటంటే మనం 200 day మూవింగ్ యావరేజ్ ఒకటి, 50 day మూవింగ్ యావరేజ్ ఒకటి పెట్టి చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే ఎంతవరకు అయితే మన 50 day మూవింగ్ యావరేజ్ 200 day మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అప్పటి వరకు మనం కంటిన్యూ చేద్దాం ఆ స్టాక్ని. ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తుందో 200 day మూవింగ్ యావరేజ్ని అప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. సో టెక్నికల్గా అయితే కంటిన్యూ చేయండి, ఫండమెంటల్గా అయితే ఆ స్టాక్ అంత స్ట్రాంగ్గా లేదండి. అలాగే. ఓకే.
రైట్, ఎవరికైనా సరే లైవ్ లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ లైవ్ నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు తేజ గారితో పర్సనల్ గా మాట్లాడతామంటే కనుక ఆ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీతో మాట్లాడడం జరుగుతుంది.